హాయ్! హలో! వెల్కమ్ బ్యాక్ టు దిస్ ఈజ్ హిలారియస్ హేమ ఫ్రమ్ గుడివాడ. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? మనం యాక్చువల్లీ నెయ్యి అనేది యూజ్ చేస్తూ ఉంటామండి. కానీ నేచురల్‌గా మన ఇంట్లోనే మనం ఓన్‌గా తయారు చేసుకున్న నెయ్యి అనేది చాలా బావుంటుందండి. మా ఇంట్లో మేమైతే గనక పాల మీద మీగడ అనేది స్టోర్ చేస్తూ ఉంటాము. వీక్లీ వన్స్ గానీ, 10 డేస్‌కి ఒకసారి గానీ ఆ మీగడతో నెయ్యి అనేది చేస్తానండి. ఆ మీగడని తీసి మిక్సీలో వేసి లైట్‌గా వాటర్ వేసి మిక్స్ చేస్తే దానిపైన వెన్న అనేది చక్కగా తేలుతుందండి. ఆ వెన్న మొత్తాన్ని గూడా ఒక బాండీలోకి తీసుకోవాలి. బాండీలోకి తీసుకున్న తర్వాత 1 ఆర్ 2 టైమ్స్ వాటర్‌తో కొంచెం వాష్ చేసుకోవాలండి. ఆఫ్టర్ థట్ మనం స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ పైన ఆ బాండీని వెన్నతో సహా పెట్టాలి. ఎప్పుడూ కూడా అది వెన్నతో పెట్టినప్పుడు హైలో పెట్టకూడదండి, స్టవ్ అనేది సిమ్‌లో పెట్టాలి. సిమ్‌లో పెడుతూ కలుపుకుంటూ చక్కగా ఆ వెన్న అనేది కరిగేంత వరకు చూడండి, మనకి నెయ్యి అనేది ఫార్మ్ అయ్యే వరకు చక్కగా దగ్గరుండి కలుపుకుంటూ చూసుకోవాలి. నెయ్యి చూసారా ఎంత కలర్‌ఫుల్‌గా, నేచురల్‌గా ఎంత బా వచ్చిందో! స్మెల్ గూడా అంతే బావుంటుందండి. టేస్ట్ గూడా చాలా బావుంటుంది. మీరు గూడా ప్రిపేర్ చేసుకోండి. అండ్ దాన్నయితే గనక నేను చక్కగా వేరే దాంట్లోకి వడగట్టుకుంటున్నాను. కలర్ చూసారా? ఇలా ఉంది. తర్వాత చక్కగా పోసగా నెయ్యనేది చాలా బావుంటుందండి. ఇంట్లోనే మేమెప్పుడు తయారు చేసుకుంటాం. అండ్ అలాగే వడగట్టిన తర్వాత వేస్టేజ్ అనుకోని పడేస్తున్నారా ఏంటి? అరెరే! పడేయొద్దండి. అది చాలా అంటే చాలా బావుంటుంది. దాంట్లో మీరు లైట్‌గా 1 ఆర్ 2 స్పూన్స్ షుగర్ అనేది యాడ్ చేసుకొని తినండి. కలాకానీ కన్నా వేరే లెవెల్‌గా ఉంటుందండి టేస్ట్. ఫ్లేవర్ అయితే చాలా అంటే చాలా బావుంటుందండి. మీరు కూడా ట్రై చేయండి. మీరే కాదు పిల్లలకి కూడా పెట్టండి. హెల్తీ, చాలా మంచిది. టేస్ట్ కూడా చాలా బావుంటుందండి. అలాగే ఆల్రెడీ యూజ్ చేసిన ఆ బాండీని తోమాలంటే కష్టం అనుకుంటున్నారా? కానీ దాంట్లోనే ఇంకో ఐటెమ్ కూడా ప్రిపేర్ చేసి, మనం పాత్రలనేవి తక్కువ అయ్యేలాగా మనం చూసుకోవచ్చండి. యాక్చువల్లీ ఇంట్లో కొబ్బరికాయ ముక్కనేది ఉంది. దాంతో అయితే గనక కోకోనట్ రైస్ చేద్దాం అనుకుంటున్నాను. ఎప్పుడు ఫ్రైడ్ రైసు, ఎగ్ రైస్, అలాగే టమోటా రైస్ ఇవి కాకుండా ఈసారి వెరైటీగా నేను కోకోనట్ రైస్ చేస్తున్నానండి. ఏదైతే కనుక నేను నెయ్యి కాచానో అదే బాండిని మళ్ళీ పొయ్యి మీద పెట్టాను. దాంట్లో చూసారా లైట్‌గా ఇంకా నెయ్యి అనేది కరిగి బయటకొస్తుంది. అలాగే దాంట్లో ఇంకొంచెం నెయ్యి అనేది యాడ్ చేస్తున్నాను. యాడ్ చేసిన తర్వాత జీడిపప్పు అండ్ అలాగే పచ్చి వేరుశనగుళ్ళు ఆ నెయ్యిలో చక్కగా బ్రౌన్ కలర్ వచ్చేలాగా ఫ్రై చేసుకున్నాను. ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకున్నాను. అలాగే దాంట్లోనే కొంచెం తాలింపు దినుసులు వేస్తున్నానండి. తాలింపులు వేశాక అవి కూడా చిటపటలాడాక ఆనియన్స్ అనేది వేస్తున్నానండి. చాప్డ్ ఆనియన్స్ అండ్ అలాగే ఒక పచ్చిమిర్చి అండ్ అలాగే లైట్‌గా కరివేపాకు. ఇవన్నీ వేగిన తర్వాత నేనేదైతే కోకోనట్ అనేది తీసుకొని చక్కగా దాన్ని తురిమానండి. తురమొచ్చు లేదా మిక్సీ పట్టొచ్చు యువర్ విష్. దాన్ని కూడా యాడ్ చేస్తున్నాను. యాడ్ చేశాక కొంచెం అది కూడా బ్రౌన్ కలర్‌లోకొచ్చాక మనం సరిపడంత రైస్ అనేది తీసుకోవాలండి. నేను ఒక చెక్క తీసుకుంటున్నాను కాబట్టి ఒక కప్ రైస్ అనేది తీసుకుంటున్నాను. అది వేసి ఒక 10 మినిట్స్ పాటు లైట్ సిమ్‌లో పెట్టి చక్కగా ఫ్రై చేసుకొని సరిపడినంత సాల్ట్ వేసుకొని అంతా అయిపోయిన తర్వాత లాస్ట్‌లో లైట్‌గా కొత్తిమీరతో గార్నిష్ చేసుకొని, మనం ఏదైతే ఫ్రై చేసి ఉంచుకున్నామో వాటిని కూడా యాడ్ చేసుకుంటే, అర్రెర్రే! పిల్లలే కాదండి పెద్దలు గూడా ఇష్టంగా తింటారు. స్నాక్‌గా తినొచ్చు, స్కూల్స్‌కి పంపించొచ్చండి. చాలా అంటే చాలా బావుంటుంది. ట్రై చేయండి. సబ్స్క్రైబ్.